హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్వశ్చన్ పేపర్. ప్రస్తుతం ఈ టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి నుంచి వచ్చే లేదంటే ఎస్ఐ పోలీస్ బోర్డు నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్స్ ప్రశ్నాపత్రం యొక్క సరళి అంటే ప్రశ్నాపత్రం యొక్క స్థాయి ఏ విధంగా ఉంది అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాను. నేను నా వీడియోస్ని ప్రధానంగా కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను 1 or 2 టైమ్స్ సరైనటువంటి గైడ్లైన్స్ లేక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ అయినటువంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు, రెండవది 1 or 2 టైమ్స్ సరైనటువంటి గైడ్లైన్స్ లేక ఫెయిల్యూర్ అయినటువంటి అభ్యర్థులు. ఇక టాపిక్లోకి వెళ్తే, అసలు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కాంపిటీషను పెరిగింది. అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్లుగానే ఈ ప్రశ్నాపత్రం యొక్క పరిధి పెరిగింది. మనం ఒకసారి గమనించినట్లయితే 2010 కంటే ముందు క్వశ్చన్ పేపర్స్ని, అదేవిధంగా ప్రజెంట్ 2015 తర్వాత ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇది మనకు అర్థమవుతుంది. సో సేమ్ ఏపీపీఎస్సి కావచ్చు, పోలీస్ బోర్డు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని 2010 కంటే ముందు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని, 2015 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని ఈరోజు మనం ఒకసారి అనలైజ్ చేస్తే గిన అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నా దగ్గర లాస్ట్ ఒక 10 ఇయర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. లాస్ట్ 10 ఇయర్కి సంబంధించినటువంటి రకరకాల క్వశ్చన్ పేపర్స్ ఇంకా ఉన్నాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్నిటిని ఇక్కడ పెట్టాను. చూడండి, ఇదిగోండి, లాస్ట్ 10 ఇయర్స్ అంటే 2010-15 మధ్యలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, 2015 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సింపుల్గా వాళ్ళకి ఒకే ఒక లైన్లో చెప్పాలంటే 2010 ఆ టైంలో ఒక క్వశ్చన్ పేపర్ టోటల్ ఒక బుక్లెట్ని మనం తీసుకుంటే, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ని మనం గమనించినట్లయితే టోటల్ పేజెస్ 2010 ఆ టైంలో టోటల్ పేజెస్ 20-21 +or-2 20 నుంచి 22 పేజెస్ ఉండేది. అదే ప్రజెంట్ ఇప్పుడు 2015 తర్వాత నుంచి తీసుకుంటే, 2015 తర్వాత నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే టోటల్ పేజెస్ 28 నుంచి 30 మధ్యలో. 28 నుంచి 2010 ఆ టైంలో ఏమో 20-22 టోటల్ పేజెస్, 2015 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బుక్లెట్లు ఏమో 28 నుంచి 30. అంటే బుక్లెట్ సైజ్ పెరిగింది,
సింపుల్గా బుక్లెట్ సైజ్ పెరిగింది, బుక్లెట్ సైజ్ పెరిగింది, కానీ టోటల్ క్వశ్చన్స్ పెరగలేదు. అప్పుడు ఎస్ఐకి 200 ఉంటాయి, ఇప్పుడు కూడా ఎస్ఐకి 200 బిట్సే ఉంటాయి ఒక క్వశ్చన్ పేపర్. అది జనరల్ స్టడీస్ కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్ కూడా అప్పుడు టోటల్ 200 బిట్సే, ఇప్పుడు 200 బిట్సే. ఇక గ్రూప్స్లో మనం తీసుకుంటే అరౌండ్ 120, 150 బిట్సే అప్పుడు ప్రిలిమ్స్లో, ఇప్పుడు 120, 150 బిట్సే. సో ఈ యొక్క క్వశ్చన్స్ యొక్క సంఖ్య పెరగలేదు, బుక్లెట్ యొక్క సైజు పెరిగింది, బుక్లెట్ యొక్క పేపర్స్ పెరిగాయి. అంటే అక్కడ అడిగేటటువంటి ప్రశ్న యొక్క స్థాయి అనేటటువంటిది పెరుగుతూ వస్తుంది, దాని యొక్క పరిధి అనేటటువంటిది పెరుగుతూ వస్తుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడులాగా సింపుల్గా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది 2010, 2015 అరౌండ్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ పేపర్ని, 2015 తర్వాత వచ్చినటువంటి ఇంకో క్వశ్చన్ పేపర్ని నేను ఇక్కడ కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు పాలిటీ బిట్టే తీసుకున్నాను. ఇది 2010 to 15 మధ్యలో, ఇది 2015 టు ఇప్పటి వరకు 2020 ఆ టైంలో ఉన్నటువంటి 2020 ఆ టైంలో, ఇది 2012, 2020 ఆ టైంలో క్వశ్చన్ పేపర్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడు పాలిటీని మనం గమనించినట్లయితే అప్పుడు ఏ విధంగా అడిగేవారు బిట్ అంటే బిట్ యొక్క పరిధి అంటే ప్రశ్న యొక్క పరిధి ఏ విధంగా ఉండేది. రాజ్యసభ కాల పరిమితి ఏమని అడిగినాడు, రాజ్యసభ కాల పరిమితి. ఆప్షన్ ఏ 6 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి శాశ్వత సభ అన్నారు. రాజ్యసభ కాల పరిమితి ఆప్షన్ ఏ 6 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి శాశ్వత సభ. అంటే ఆన్లైన్ క్వశ్చన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలంటే కన్నా ఆన్లైన్ క్వశ్చన్. మళ్ళీ ఇంకొక వీడియోలో ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తాడు, క్వశ్చన్స్లో అభ్యర్థిని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తాడని దాని గురించి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ ప్రశ్న యొక్క పరిధి గురించి, స్థాయి గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడతాను నేను. ఇక్కడ రాజ్యసభ కాల పరిమితి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. రాజ్యసభ కాల పరిమితి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అది మనం ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్ క్వశ్చన్. రాజ్యసభ కాల పరిమితి 6, 5, 4 శాశ్వత సభ. మామూలుగా అభ్యర్థి ఏమనుకుంటాడు, 6 సంవత్సరాలను టిక్ పెట్టేస్తాడు. కాదు, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాశ్వత సభ. రాజ్యసభ సభ్యుని కాల పరిమితి 6 సంవత్సరాలు, రాజ్యసభ కాల పరిమితి శాశ్వత సభ. రాజ్యసభ శాశ్వత సభ, రాజ్యసభ సభ్యుని యొక్క కాల పరిమితి 6 సంవత్సరాలు. కానీ లోక్సభ అలా కాదు. లోక్సభ అనేటటువంటిది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రద్దు అవుతూ ఉంటుంది. యాజ్ పర్ రాజ్యాంగం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రద్దు అవుతుంది, కొత్త లోక్సభ అనేది ఫామ్ అవుతుంది. కానీ రాజ్యసభ అనేటువంటి శాశ్వత సభ. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆన్లైన్ క్వశ్చన్. 2012 ఆ టైంలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ పేపర్లో, ఏపీపీఎస్సీ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్ ఆన్లైన్. అదే 2020కి వచ్చేటప్పటికి అదే ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి పాలిటీకి సంబంధించినటువంటి బిట్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించుము, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించుము అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇది చాలా బాగుంటుంది, ఇది డిస్కస్ చేద్దాం. భారత ఉపరాష్ట్రపతి, ఎందుకంటే కొత్తగా ప్రిపేర్ అభ్యర్థులకి సింపుల్ క్వశ్చన్ చెప్పినప్పుడే మనకు వాళ్ళకి నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏమంటున్నాం, రాజ్యసభ కాల పరిమితి ఆన్లైన్ క్వశ్చన్ 2012లో అడిగిన ఏపీపీఎస్సీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్.
అదే ఏబిపిఎస్ నుంచి వచ్చినటువంటి 2020లో వచ్చినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్. భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి క్రింది ప్రవచనాలను చదవండి. భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి క్రింది ప్రవచనాలను చదవండి. ఆప్షన్ ఏ, భారత ఉపరాష్ట్రపతి మరణించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా పదవి నుంచి తొలగించినప్పుడు భారత ఉపరాష్ట్రపతి 6 నెలలు మించకుండా భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. అయిపోయి అప్పటికే కొత్తగా ప్రిపేర్ అయిన అభ్యర్థికి ఫీజు ఎగిరిపోయింటుంది. ఇక్కడ 200 క్వశ్చన్స్కి 200 మినిట్స్ ఇస్తే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మినిట్ లాగా చేయొచ్చు. ఇక్కడ 200 క్వశ్చన్స్కి 200 మినిట్స్ కాదు, 400 మినిట్స్ కావాలి. అంటే ఒక్కొక్క బిట్ చదవడానికి బిట్టు చదవడానికే మినిమం 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఉపరాష్ట్రపతికి సంబంధించి ఉపరాష్ట్రపతికి సంబంధించి 4 ఆప్షన్లు ఇచ్చినాడు. ఆప్షన్ ఏ ఏమంటున్నాడు, భారత రాష్ట్రపతి మరణించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా పదవి నుంచి తొలగించినప్పుడు రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతి 6 నెలలకు మించకుండా భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఆప్షన్ బి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసినప్పుడు భారత ఉపరాష్ట్రపతి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడు. ఆప్షన్ సి, భారత ప్రధానమంత్రి రాజీనామా చేసినచో భారత ఉపరాష్ట్రపతి భారత ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు. ఆప్షన్ డి, భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవీ రీత్యా చైర్మన్గా వ్యవహరిస్తాడు. అంటే ఈ క్వశ్చన్ చదవడానికే మినిమం 1 నిమిషం పడుతుంది. సో చదివిన క్వశ్చన్ని అనలైజ్ చేసుకునే అభ్యర్థి దానికి సరైన బిట్ మళ్ళీ కింద ఏ విధంగా ఉంటుందంటే ఏ మాత్రమే సరైనది. వీటి ఫస్ట్ ఇది చదవాలి. ఆప్షన్ ABCDని చదివితే ఈ ఆప్షన్స్ని పైన క్వశ్చన్స్లో ఆప్షన్ని చదివితే మళ్ళీ కింద ఆన్సర్లో ఉన్నటువంటి 4 ఆప్షన్లని ఇందులో ABCD అంటే సింపుల్గా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి లేనప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడంటున్నాడు ఏలో. బిలో ఏమంటారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేనప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడంటున్నాడు బి. సిలో ఏమంటాడు, ప్రధానమంత్రి లేనప్పుడు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడంటున్నాడు డి. రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు. వీరు చదివిన తర్వాత అనలైజ్ చేసుకునే అభ్యర్థి కింద ఆప్షన్ ఏ మాత్రమే సరైనది. తర్వాత రెండోది, బి మరియు సి రెండు సరైనవి. తర్వాత ఏ మరియు డి మాత్రమే సరైనవి. తర్వాత BCD మాత్రమే సరైనవి. ఇంకొక ఆప్షన్ పైవన్నీ సరైనవి. సో ఇక్కడ చూస్తే 1 లైన్ రాజ్యసభ కాల పరిమితి 6, 5, 4 శాసనసభ. చదివినాడు అభ్యర్థి శాసనసభ టిక్ పెట్టేస్తాడు, వితిన్ సెకండ్స్లో అయిపోయింది. ఇక్కడ చూడండి పరిధి సింపుల్గా చూడండి, ఇదిగో సరిగ్గా కనపడలేదు, ఒకే ఒక ఐదు ఈ పేపర్ని మనం తీసుకున్నట్లుగా ఇంత ఉంది అంతే. ఇంకా ఈ 2 ఈడ వరకు ఉంది అంతే, ఇంతే 1 లైన్ వర్డ్. అదే దీనిలో చూస్తే చూడండి ఇంత ఉంది, ఇదంతా అక్కడ ఒక లైన్లో ఉంది, ఇక్కడ ఇదంతా. సో దీన్ని ఎప్పుడు అనలైజ్ చేసుకోవాలి అభ్యర్థి. మళ్ళీ ఆ పైన ఉన్నటువంటి 4 ఆప్షన్లు చదివి మళ్ళీ కింద ఉన్నటువంటిలో ఏ సరైనదా, AB సరైనదా, BCD సరైనదా, D మాత్రమే సరైనదా, అప్పుడే కొత్త అభ్యర్థి యొక్క మైండ్ ఫీజు అనేది ఎగిరిపోతుంది, సింపుల్గా చెప్పాలంటే. సో కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో కాంపిటీషన్ ఎలాగైతే పెరుగుతుందో ఆ సేమ్ అలాగే క్వశ్చన్ పేపర్లో ఆ ప్రశ్న యొక్క పరిధి, స్థాయి, సరళి కూడా పెరుగుతూ వస్తుంది. ఇంకొకటి సేమ్ దాంట్లో పాలిటిక్స్ సంబంధించి ఓటింగ్ వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు
మనం ఓటు వేస్తాం కదా, ఓటు వేస్తాం మనం. దాన్ని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం. ఇది కూడా ఆన్లైనే. ఓటింగ్ వయసు 21 నుంచి 18కి తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటున్నాడు. 69వ రాజ్యాంగ సవరణ చట్టం, 61వ రాజ్యాంగ సవరణ చట్టం, 63వ రాజ్యాంగ సవరణ చట్టం, 66వ రాజ్యాంగ సవరణ చట్టం. ఒక లైన్ ఇచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏదన్నాడు? 69, 61, 63, 66 అంటున్నాడు. అంతే చదివింటే ఎస్ 61వ రాజ్యాంగ చట్టం. 61వ రాజ్యాంగ చట్టం 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించబడింది. వితిన్ సెకండ్స్ చదువుకున్నటువంటి అభ్యర్థి వితిన్ సెకండ్స్ 30 సెకండ్స్లో, ఇక్కడ రాజ్యసభ కాల పరిమితిని 30 సెకండ్స్లో, ఓటింగ్ వయసు 21 నుంచి 18కి 30 సెకండ్స్, 1 మినిట్లో 2 బిట్లు చేయగలుగుతున్నావు. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామినేషన్ పాయింట్లో టైం వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ 1 నిమిషంలో 2 ప్రశ్నలకు జవాబులు పెట్టగలుగుతున్నాం. కానీ అదే ఇప్పుడు ప్రస్తుతము అదే ప్రశ్నలు ఇక్కడ మనం చూసినట్లయితే కన్నా చదవడానికే నిమిషం పడుతుంది. ఒక ప్రశ్న చదవడానికే నిమిషం పడుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి మొన్న అడిగిన దాంట్లో ఒకదాన్ని చూద్దాం. సేమ్ అదే పాలిటీ నుంచి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాథమిక హక్కులకు సంబంధించి సరి అయినటువంటి వాక్యం. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైనటువంటి వాక్యం. మళ్ళీ ఇక్కడ ఏ ప్రాథమిక హక్కులు రాజ్యాంగముచే హామీ ఇవ్వబడినవి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంచే హామీ ఇవ్వబడినవి. ప్రాథమిక హక్కులను రాజ్యాంగబద్ధంగా వాటి స్ఫూర్తికి భంగం కలగని రీతిలో తగ్గించవచ్చును లేక తీసివేయవచ్చును. వాటి అమలుకు ప్రత్యేక పరిస్థితులలో ప్రకరణ అంటే ఆర్టికల్ 2021 తప్ప మిగతా వాటిని తాత్కాలికంగా నిలిపివేయవచ్చును. సి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే 226, 32 ఆర్టికల్స్ కింద హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును. ప్రాథమిక హక్కులను ఏ పౌరుడు వదులుకోవడానికి వీలు లేదు. మళ్ళీ ఫీజ్ గాన్. ఇది చదవడానికే నిమిషం పట్టింది. మళ్ళీ దీంట్లో సరైన వ్యాఖ్య ఏ మాత్రమే సరైనది, బిసి 2 సరైనవి, ఏబిడి సరైనటువంటివి, పైవన్నీ సరైనవి. చూడండి, ప్రశ్నపత్రంలో ఆ ప్రశ్న యొక్క పరిధి అనేది విస్తృతం అవుతుందనే దాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సేమ్ యాజ్ హిస్టరీలో కూడా ఇంతే. హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అంటే నీకు 100 బిట్స్ ఇస్తున్నాడంటే దాంట్లో 80% ఫైనల్ కన్క్లూజన్. కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఫైనల్ కన్క్లూజన్. 100 బిట్స్ నీకు ఇస్తున్నాడు అని అంటే కదా అందులో 80% అబోవ్ ఈ విధంగానే ఉంటాయి. ఏమంటే కదా క్రింది వాటిని పరిశీలించుము అంట. క్రింది వాటిని పరిశీలించు. ఏ, బి, సి, డి అని 4 ఇచ్చి కింద ఏ మాత్రమే సరైనది, బీసీ సరైనది, ఏబిడి సరైనది, పైవన్నీ సరైనవే. అంటే ఈ క్రింది వాటిలో ఏది సరైన వాక్య లేదా ఈ క్రింది వాటిలో ఏది సరికాని వాక్య, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అడుగుతున్నాడు. రెండవది క్రింది వాటిని జతపరచుము. క్రింది వాటిని జతపరచుము. సింపుల్. ఇక్కడ ఏం చేస్తాడు? హిస్టరీ మనం తీసుకున్నప్పుడు సిపాయిల తిరుగుబాటు, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. సిపాయిల తిరుగుబాటు, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, వందే మాతర ఉద్యమం అని ఇక్కడ ఉద్యమాలను ఇచ్చాడు. సిపాయిల తిరుగుబాటు, సహాయ నిరాకరణ ఉద్యమం ప్యాటర్న్ వచ్చినప్పుడు సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు తర్వాత మనకు
వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం తర్వాత మనకు సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం. శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం. ఇక్కడ ఇయర్స్ ఇస్తాడు. కింద ఏం చేస్తాడు? ABCD 1 2 3 4 3 అట్లా ఇస్తాడు, ఆప్షన్స్ ఇస్తాడు. సో అక్కడ జతపరిచినటువంటి వాటిలో కింది వాటిలో ఏదో తెలుసుకోవాలి. సో ఈ విధంగా అంటే 80% అబో సరైనటువంటి వ్యాఖ్య, సరికానటువంటి వ్యాఖ్య అని వ్యాఖ్యలు ఇచ్చి కింద ఆప్షన్స్ జతపరచును. 20% వన్ లైన్ వర్డ్స్ ఉంటుంది. కానీ అది మనకు 2010 అరౌండ్ ఆ టైంలో వన్ లైన్ వర్డ్స్ 80% ఉండేది, 20% ఇవి ఉండేది. ఇప్పుడు రివర్స్ అయింది. సో కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ప్రశ్నాపత్రం యొక్క సరళి, ప్రశ్నాపత్రం యొక్క పరిధి, ప్రశ్నాపత్రం యొక్క స్థాయి పెరిగింది. అప్పట్లాగా వన్ లైన్ రాజ్యసభ కాల పరిమితి 21 నుంచి 18కి తగ్గించబడిన రాజ్యాంగ సవరణ చట్టం అలా ఉండదు. ఈ క్రింది వాటి సరైనటువంటి వ్యాఖ్య ఏమిటి? ఇక్కడ సింపుల్గా ఒక పేజీలో దాదాపుగా మనకు 1 2 3 4 5 బిట్లు. ఒక పేజీలో 5 బిట్లు, 5 ప్రశ్నలు ఉన్నాయి. అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పేజీలో 2 or 3. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఈ పేజీలో 2 2, ఈ పేజీలో 3 3. ఇక్కడ 2010 ఆ టైంలో ఒకే పేజీలో 4 నుంచి 5 ప్రశ్నలు, ఒక పేజీలో 4 నుంచి 5 ప్రశ్నలు. 2020కి వచ్చేటప్పుడు ఒక్క పేజీలోనే 2 లేదా 3 ప్రశ్నలు. అంటే ప్రశ్న యొక్క పరిధి, లెంత్ అనేది పెరిగింది. కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకోండి. అంటే వాడు ఒక్క ప్రశ్న నుంచి 4 ప్రశ్నలు అడుగుతున్నాడని అర్థము. ఒక్క ప్రశ్న నుంచి ఇక్కడ సింపుల్గా రాజ్యసభ కాల పరిమితి అనే ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి, అంటే ఉపరాష్ట్రపతికి సంబంధించి నీకు ఈ 4 మీద అవగాహన ఉండాలి. సరేనా ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి. ప్రశ్నాపత్రం యొక్క పరిధి, స్థాయి అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి వ్యాఖ్య, సరికానటువంటి వ్యాఖ్య జతపరచుము. 80% ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మైండ్ సెట్తో మనం ప్రిపేర్ అయినట్లయితే కనుక ఆఫ్టర్ చదివిన తర్వాత ఈ టైప్ ఆఫ్ బిట్స్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల కాంపిటీషన్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ప్రశ్నాపత్రం యొక్క పరిధి, ప్రశ్నాపత్రం యొక్క స్థాయి పెరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.